వీటిని ఉద్దిపప్పు లేదా మినపప్పు అంటారనమాట. సో, ఈ మినపప్పునే మనం ఇడ్లీ పిండిలో గూడా ఎక్కువగా ఆంధ్రాలో ఇడ్లీ పిండిలో వాడతారు. సో, మామూలుగా వీటినితో సున్నుండలు చేస్తారనమాట. కానీ ఈ సున్నుండలని ఎక్కువగా పంచదార పొడితోనే చేస్తారు. బెల్లంతో చేయరు. సో, బెల్లంతో చేస్తే ఎంతో బలము. పిల్లలకు కూడా రోజు ఈ సున్నుండలు తినిపిస్తే వారికెంతో ఆరోగ్యం కూడా. సో, ఈ విధంగా చాలామంది ఎక్కువగా పంచదారతోనే చేస్తారు. పంచదార అనేది అంటే ఈ చక్కెర అనేది ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారనమాట. నిజానికి ఈ పంచదారతో చేసిన సున్నుండలు తినడం వల్ల అంత ఆరోగ్యం అయితే కాదు. కానీ ఈ సున్నుండలని బెల్లంతో చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ బెల్లంతో చేసిన సున్నుండలు పిల్లలు, పెద్దలకు చాలా మేలు చేస్తాయన్నమాట. బెల్లంతో చేసిన సున్నుండలు రోజుకి ఒకటి తినండి చాలు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని చేయడం చాలా తేలిక. అంతేకాకుండా ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. రోజుకి ఒక సున్నుండ తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి దూరం అవ్వచ్చు అనమాట. మనము బెల్లంతో సున్నుండల రెసిపీ ఇక్కడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను మీకు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు ఆడవాళ్ళలో రక్తహీనత సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి రక్తం అనేది చాలా ఎక్కువగా కోల్పోతారు. సో అలాంటి సమయంలో వాళ్ళు నీరసానికి గురవుతారు. ఈ విధంగా నీరసం నుంచి బయటపడాలంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి బలవర్ధకమైన మినప వంటలు చేసుకొని తినడం చాలా మంచిది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఈ మినపప్పు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. సో వీళ్ళు అలసట, నీరసం నుంచి బయటపడాలంటే మినపప్పు తినడం చాలా ప్రయోజనకరం. ఈ మినపప్పులో మనకి ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. సో ఈ ఐరన్ అనేది శరీరంలో ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎర్ర రక్త కణాలు, సో మనిషి శరీరంలో అది కూడా రక్తంలో మనకు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి ఈ ఐరన్ అనేది మనకు చాలా కీలకమైనది. సో అందుచేత శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ మినపప్పు తినడం వల్ల రక్తహీనత లోపం నుండి బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఎందుకు చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎంచుకున్నాము? అది కూడా బెల్లం నల్లగా ఉంది చూసారా? సో బెల్లం అనేది ఎక్కువగా నల్లగా ఉందంటే అది ప్యూరిటీ అనేది ఎక్కువగా ఉందని అర్థం. దాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయరు. బెల్లం అనేది ఎక్కువగా డర్టీగా ఉంటుందన్నమాట. సో అలాగా ఉంటేనే అది ప్యూర్గా ఉందని అర్థం. కొన్ని ఈ బెల్లం ముద్దలు ఎలా ఉంటాయంటే వైట్గా ఉంటాయి. అంటే వాటిలో కెమికల్స్ వేసి ప్రాసెస్ చేస్తారు మన కంటికి బాగా కనిపించడానికి. సో అలాంటి బెల్లం ముక్కలను మీరు తీసుకోవాకండి. ఎక్కువగా నల్లగా ఉండే బెల్లం ముక్కలను మాత్రమే తీసుకోవడం వల్ల అవైతే శరీరానికి ఆరోగ్యాన్ని కలిగేలా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ బెల్లంలో మనకి ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. సో నేను అందుకే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండి మనిషి యొక్క శరీరాన్ని అలసట, నీరసానికి గురవ్వకుండా చేస్తుందన్నమాట. అయితే ఈ మినపప్పులో ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియము, పొటాషియము, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా ఈ మినపప్పు వంటలు తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరం కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ మినపప్పులో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా మనం దూరం చేసుకునే అవకాశం ఉంది. ఈ మినపప్పులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మనకు ప్రోటీన్లు అయితే ఉంటాయి. ఇవి పేగు యొక్క కదలికను సులభంగా చేస్తాయన్నమాట. అంటే మనకు మలబద్ధకం నుంచి బయటపడేలా చేస్తాయి అన్నమాట. మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని కూడా కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకుంటే పింపుల్స్ సమస్య కూడా పోతాయి. చాలామంది పింపుల్స్ వస్తే సమస్య నుండి చాలా బాగా అయ్యో నాకు మొటిమలు ఉన్నాయి ఏం చేయాలా అనేసి రెమెడీస్ అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వీటిని పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి పూసుకోవడం వల్ల ఈ మొటిమలు అనేటివి బయటపడే అవకాశం ఉందన్నమాట. చాలామంది పురుషులు ఆరోగ్యానికి మినపప్పు చాలా మంచిది. ఎందుకంటే ఈ పురుషుల యొక్క స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కూడా, లైంగిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ మినపప్పులో చాలా పోషకాలు అయితే ఉంటాయి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తరచుగా మనం ఎక్కడ చూసినా వార్తల్లో మనకు వినిపించేది ఏంటంటే
గేమ్స్ ఆడుతుండో లేకపోతే జిమ్ చేస్తుండో చాలామంది లేకపోతే వాకింగ్కి వెళ్ళో లేకపోతే జాగింగ్కి వెళ్ళో పరిగెడతా ఉండి సడన్గా పడిపోయారు, గుండె నొప్పి వచ్చింది, సో చనిపోయారు అనేసి వార్తల్లో వింటూనే ఉంటున్నాం. సో అలాంటి గుండె జబ్బులు దగ్గర రానియకుండా ఉండాలంటే మినపప్పుని తరచుగా మీరు తినడం చాలా మంచిది. వారానికి 1-2 సార్లు అయినా సరే ఉద్దిపప్పు పచ్చడి కానీ లేకపోతే ఇడ్లీలో వీటిని పిండి కలుపుకొని తినడం వల్ల కూడా మనకు దోశలు ఇడ్లీలుగా చేసుకొని కూడా తినొచ్చు అనమాట. సో మామూలుగా ఈ తెలంగాణలో ఎక్కువగా రవ్వతో చేసిన ఇడ్లీలు చేస్తారు. బట్ ఆంధ్రాలో అయితే ఈ బియ్యము ప్లస్ ఈ మినపప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బి పులియబెట్టి ఇడ్లీలు చేస్తారు. సో అది పక్కన పెట్టేసండి. సో ఈ విధంగా ఈ మినపప్పుని మీరు తినడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులైతే రావన్నమాట. సో గుండెకు మేలు చేసే ఫైబరు, సాపోనిన్లు, ఫైటోస్టెరాల్స్, ఒలిగోసాకరైడ్స్ వంటివి మినపప్పులో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలం చేసేలా చూసుకుంటాయి అన్నమాట. మినపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, అంచేత రక్తంలోని గ్లూకోజ్ను చాలా నెమ్మదిగా రిలీజ్ చేస్తుంది.